సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువుచే ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మరియు సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ సమాజంలో ముఖ్యంగా గుడ్ ఫ్యామిలీ గుడ్ వర్కర్ గా యోగా వలన కలుగు ఫలితాల గురించి ఈ కార్యక్రమం చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటు దానిని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. ఆర్చివల్ ఏరియాలో మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు జీఎం గారికి, అలాగే సింగరేణి ఇన్సిడెంట్ నాయకులు కిరణ్ గారికి, చంద్రగుప్త చంద్రస్వామి గారు రెండవారు సింగరేణి వ్యాప్తంగా చేసుకోగలుగుతున్నాము. ఇది మన చైర్మన్ శ్రీ బలరాం గారి చొరవతో సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న దానితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఆచరణలో మొదటిసారిగా చేస్తున్నాం. దీని తర్వాత సింగరేణి అన్ని ఏరియాలో ఉండడం జరుగుతుంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి బెనిఫిట్ అవుతుందా కాదని అందరికీ తెలుసు. ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ సెడెంటరీ అంటాం, ఐడియల్ గా బాడీ ఉంటే ఎట్లయితుందో తెలుసు. అట్లనే మనసుకు కానీ మన యొక్క ఆత్మకు కానీ చేయాల్సిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లో మాత్రమే రాదు, అది యోగా ద్వారా మాత్రమే కుదురుతుంది. మీరు గమనిస్తుంటారు, మానసిక ఆందోళనలు కానీ ఇవన్నీ ఎవరైనా లేదు వాళ్ళు ఉంటారా, నాకేం సమస్య లేదు 24 hours హ్యాపీగా ఉన్నాను చేతులెత్తారా. నేను థర్డ్ క్లాస్ పిల్లవాడిని నాకు పిలిచినా కానీ నీకేమన్నా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందని అంటాం. ఎందుకు? నెక్స్ట్ డే హోంవర్క్ మా అమ్మ తిప్పిందనో నాన్న తిప్పిందనో టీచర్ తిప్పాను. అయితే ఈ రకమైన ఆలోచనలు, ఏ ఆలోచనలు లేని వాళ్ళు ఉన్నారా? ఆలోచనలు ఏమి లేకుండా క్లియర్ గా ఉండే పిల్లగడ్డలాగా మనసు వాళ్ళు ఉన్నారా? ఉంటారా? లేదు. ఎందుకు? మనం ఒక్క నిమిషం ఆగితే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు ఆలోచన అనేది ఒక పేపర్ లాంటిది ఏదో అనుకున్నాం అనుకో. ఒక్కొక్క ఆలోచనలు కానీ ఒక్కొక్క చెత్తలుగా అయితే ఇవి రోజు పడుతూనే ఉన్నాయి. కానీ మరి శుభ్రం చేయడం ఎట్లా? మన ఇల్లు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ మన ఆఫీస్ ఎంత క్లియర్గా ఉండాలో, ఈ ఆలోచనలు అనేవి పేరుకుపోతూ ఉంటే అది ఓవర్లోడ్ అవుతుందంటారా క్లియర్ ఉంటుంది, క్లియర్ ఉంటుంది. సో ఈ ఆలోచనలు కానీ వీటన్నిటి ప్రశాంతమైన మనసు ఉండాల్సిన అవసరం ఉందా లేదు? మనం బాడీని శుభ్రం చేసుకుంటున్నాం రోజు, అవునా కదా? భారతీయ సంస్కృతి గొప్పది, సనాతన ధర్మం గొప్పదని మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. కానీ భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఏంటంటే యోగా. అంతే. మునులు ఋషులు చాలా ఎన్నో బోధించారని చెప్పి వాళ్ళందరూ అంత లాంగెస్ట్ లైఫ్ హెల్తీగా లీడ్ చేయడానికి కారణం ఏంటంటే యోగా. నాకు తెలిసి అది బహుశా వారు వివరిస్తారు మనకు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత గొప్ప కార్యక్రమం మన దగ్గర ఏర్పాటు చేసినందుకు చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందాక వాళ్ళు చెప్పినట్టు యోగా అనేది ఒక రోజు చేసి వదిలిపెట్టేది కాదు. కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ఉంటేనే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. రెగ్యులర్గా యోగా క్లాసెస్ పెట్టుకుంటున్నాం మా కాలేజీలో. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఈసారి మనకు మరి సేవా తరఫున యోగా క్లాసెస్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అది జీఎం గారి రిక్వెస్ట్ చేసాం కూడా ఒకసారి చూడమని, మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. మాటల